హలో అందరికీ, ఈరోజు మన కిచెన్లోన శనగపిండితో చేసిన మోతీచూర్ లడ్డు అండి. చాలా టేస్టీగా చాలా ఎమ్మీగా ఉంటుంది కదండి ఈ మోతీచూర్ లడ్డు అండి. నేను లాస్ట్ టైం షుగర్తో చేశానండి. ఈ టైం నేను పాలతో చేస్తున్నాను. షుగర్ కూడా కలుపుతానండి, కాకపోతే ఇది పాలతో ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాము. చాలా బాగుంటుంది. ఈ వీడియో చూసే ముందర నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఫస్ట్గానే ఒక బౌల్ తీసుకొని అందులోనే ఒక గ్లాస్ శనగపిండి అనేది తీసుకోవాలండి. ఇలా తీసుకుని శనగపిండిని మనము క్రబ్ చేస్తూ ఇలాగ చేసుకోవాలండి. ఉండలు లేకుండా ఇలా క్రబ్ చేసుకోవాలండి. ఎక్కడైనా ఉండలు ఉండిపోతాయి కదండి, అందుకని ఇలా చేసుకోవాలి. ఇప్పుడు నేను 3 స్పూన్లు నెయ్యి అనేది బాగా మరిగించుకొని, నెయ్యి అనేది గోరువెచ్చగా ఉన్నప్పుడు శనగపిండిలోనికి వేసుకొని ఇలా క్రబ్ చేసుకుంటూ కలుపుకోవాలండి. నెయ్యి అనేది బాగా పట్టినంత వరకు ఇలా కలుపుకోవాలండి. మనకు ఉండలాగా రావసరం లేదు. ఇలా క్రబ్ చేస్తూ స్మూత్గా కలుపుకోవాలండి. మరి గట్టి గట్టిగా చేసుకోవచ్చు, స్మూత్గా చేసుకోండి. చూడండి ఎంత బాగా అవుతుందో. ఇలాగ అయిన తర్వాత మనము కొంచెం గోరువెచ్చ పాలు అనేది వేసుకోవాలండి. నేను 1 కప్పు పాలు అనేది వేసుకోయాను. ఇలా వేసుకోయాను, చూడండి ఎంత బాగా వచ్చిందో. మనమైతే శనగపిండిని బాగా ఆయిల్లో వేసుకొని ముక్కలు చేసుకొని మిక్సీ పట్టుకొని చేసుకుంటాం కదండి. ఇది అలా కాకుండా ఇలా చేసుకోవాలి. ఇది ఒక 20 మినిట్స్ వరకు నానబెట్టుకోవాలండి. నానబెట్టుకున్న తర్వాత మిక్సీ జార్లో మిక్సీ పట్టుకోవాలండి. చూడండి ఎంత బాగా వచ్చిందో, బరకగా ఇలాగ వచ్చింది కదండి. ఇప్పుడు మనం ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలండి ఈ శనగపిండి మిశ్రమాన్ని. ఇప్పుడు మనము పెనం పెట్టుకొని నేను 1/2 గ్లాస్ లాగా నెయ్యి అనేది వేసుకోనండి. నేను 3 స్పూన్లతో చూపిస్తున్నాను. 1/2 గ్లాస్ నెయ్యి అనేది వేసుకోవాలి. కొంచెం నెయ్యి ఎక్కువే వేసుకోవాలండి మోతీచూర్ లడ్డూకి. ఇలా వేసిన తర్వాత మనము పక్కన పెట్టుకోం కదండి శనగపిండి మిశ్రమాన్ని అందులో వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. అది బాగా నెయ్యి అనేది పీల్చుకుంటుంది కదండి, అది రిలీజ్ అయినంత వరకు ఫ్రై చేసుకోవాలి. మీడియంలో ఉంచుకొని ఇలా ఫ్రై చేసుకోవాలండి. చూడండి ఎంత బాగా వస్తుందో. చూడండి నెయ్యి అనేది చాలా బాగా వస్తుంది కదా. ఇలాగ రిలీజ్ అయినప్పుడు మనము కొంచెం ఫుడ్ కలర్ అనేది వేసుకోవాలండి. నేను రెడ్ కలర్ ఫుడ్ కలర్ అనేది వేసుకోయాను. ఇలా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై అయినప్పుడు పాలు అనేది నేను 1 గ్లాసున్నర పాలు అనేది వేసుకోయానండి ఇందులోన. చూడండి ఫుడ్ కలర్ అనేది ఎలా వస్తుందో. ఇలా వేసుకొని కలుపుకోవాలండి. పాలు అనేది చిక్కబడినంత వరకు వేసుకోవాలి. నెయ్యి అనేది రిలీజ్ అవుతూనే ఉంటుందండి. ఇందులో నెయ్యి వేయడం వలన టేస్ట్ అనేది చాలా బాగుంటుంది, చాలా ఎమ్మీగా ఉంటుంది. ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసుకొని 2 మినిట్స్ వరకు బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు మనము పంచదార మిశ్రమాన్ని ఎలా చేసుకోవాలో చూద్దాము. నేనైతే 1/2 గ్లాస్ పంచదార అనేది వేసుకొని 1/2 గ్లాస్ వాటర్ అనేది వేసుకుంటూ ఇలా కలుపుకోనండి. మనకు తీగ పాకం వస్తే చాలు. చూడండి ఎంత బాగా వస్తుందో తీగ పాకము. ఇలా వచ్చినప్పుడు ఆ మిశ్రమాన్ని అందులో వేసుకోవాలండి, శనగపిండి మిశ్రమంలోనికి. ఇప్పుడు మళ్ళీ మనం స్టవ్ ఆన్ చేసుకొని మళ్ళీ పెట్టుకోవాలండి. పంచదార మిశ్రమం అనేది మనకి కరగాలి కదండి. చూడండి ఇలా కరుగుతున్నప్పుడు మనం యాలకుల పౌడర్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్లోనికి నెయ్యి అనేది అప్లై చేసుకుంటూ ఆ మిశ్రమాన్ని అందులో వేసుకుంటూ ఇలా కలుపుకోవాలండి. ఇలా కలుపుకొని నెయ్యి అనేది మన చెయ్యికి అప్లై చేసుకుంటూ ఉండలాగా చుట్టుకోవాలండి. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు ఒక ప్లేట్లో తీసుకుని పక్కన పెట్టుకోవాలండి. ఇలా అన్ని లడ్డూలు కూడా రౌండ్గా చుట్టుకొని పక్కన పెట్టుకోవాలి. అంతేనండి, టేస్ట్ అయిన మోతీచూర్ లడ్డు రెడీ. మీకు నచ్చినట్లయితే మీరు ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ అందరికీ.